ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో, ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి జీవికి బుద్ధి అనేది, తెలివి అనేది ఉండి తీరుతుంది. అది లేకుండా క్షణకాలము మనలేదు. మనందరికీ తెలుసు, మనస్సు, దానిలో దాగి ఉన్నటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాదులంటూ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇంతకీ ఈ బుద్ధి అంటే ఏమిటి? ఎప్పుడైనా విచారం చేశారా? తెలివి అన్నా, బుద్ధి అన్నా, వివేకమన్నా, జ్ఞానమన్నా అంతా ఒకటే. ఈ సందర్భంలో త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు వారు పరశురాముల వారికి కథల రూపేణ ఆత్మజ్ఞానం బోధిస్తున్న సందర్భంలో ఒక చోట బ్రహ్మరాక్షసుడు అడుగుతున్నాడు హేమచూడుణ్ణి. ఇదే విషయం అక్కడ ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యంగా బుద్ధి అంటే ఏమిటి అని సూటిగా ప్రశ్నించటం జరిగింది. దానికి హేమచూడు సమాధానం చెబుతూ, అవ్యక్తమైనటువంటి జడశక్తిని ఆవరించిన చైతన్యమే బుద్ధి. ఇక్కడ అవ్యక్తం అనే పదం ఎందుకు వాడారు? జడశక్తి అంటున్నారు ఒక పక్కన, అంటే బుద్ధి కూడా మనం అనుకునేది జడమేను. మనస్సు కూడా జడమే కదా. మరి అసలు ఈ అహంకారము తల ఎత్తినప్పుడు ఆదిశంకరులు చిత్ జడ గ్రంథి అంటూ వర్ణించారు కదా. కాబట్టి జడం అనేది ఒకటి ఉద్భవించినట్లుగా ఉంటుంది. అందుకని అవ్యక్తం అనేటువంటి ఈ జడశక్తి ఏదనేది చెప్పటానికి వీలు కానిది. దానిని ఆవరించిన చైతన్యమే ఈ బుద్ధి. సామాన్యంగా ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం చేసుకోలేని వారిని నీకు బుద్ధి లేదురా అంటాము. బుద్ధి అనేది తెలివితో కూడుకుని ఉన్నది. అంటే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, అర్థం చేసుకోగల సామర్థ్యము అది బుద్ధి వల్లనే కలుగుతుంది. బుద్ధి అనేది కూడా జ్ఞానమే. మరి కనుక ఈ సందర్భంలో మహర్షుల వారు ఎన్నో విషయాలను ప్రస్తావించారు. బుద్ధి యొక్క సూక్ష్మతే అది ఆత్మగా, సత్యముగా ప్రకాశిస్తుంది అని కూడా సూచించారు. దేహాత్మబుద్ధి జనించింది, బాగానే ఉంది. ఇంతకీ ఆత్మ అంటే ఏమిటి అన్నప్పుడు త్రిపుర రహస్యంలోనే చిన్మాత్రే ఆత్మ, చైతన్యమే ఆత్మ, స్ఫురత్వమే ఆత్మ, అంతా బాగానే ఉంది. ఇంతకీ ఈ చైతన్యం ఎక్కడుంది అన్నప్పుడు బుద్ధిలో. చూడండి,
బుద్ధి కనుక వికసించినప్పుడు నీవు నీ సత్యత్వాన్ని తెలుసుకోగలిగిన సామర్థ్యము అక్కడ ఏర్పడుతుంది. అయితే ఆ బుద్ధిని, ఆ చైతన్యాన్ని ఏ విధంగా పొందాలి? దానికి ఏమైనా సాధన ఉన్నదా అన్నప్పుడు చిత్త ఏకాగ్రత వల్లనే నీకు నీ సహజత్వము ప్రకాశిస్తుంది అని ఇక్కడ చెప్పటం. అయితే మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ప్రతి ఒక్కరూ పుట్టాను అంటున్నారుగా, దేహం పుట్టుక తమ పుట్టుక అనుకుంటున్నారుగా. అసలు ఇంతకీ జన్మ అంటే ఏమిటి? దేహమే ఆత్మ అనే బుద్ధి. ఇక్కడ కూడా చూడండి, దేహాత్మ బుద్ధి. నీవు సహజంగానే ఆత్మవి, ఎరుకవి, అహంస్ఫురణవి, జ్ఞానానివి అయినప్పటికీ దేహాత్మ బుద్ధి కలిగిందిగా. దేహ పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావుగా, అక్కడ వస్తుంది సమస్య. కాబట్టి దేహమే ఆత్మ, దేహమే నేను అనేటటువంటి ఈ బుద్ధి ఏదైతే ఉన్నదో అదే జన్మకి కారణమై కూర్చుంది. మరొక సందర్భంలో రమణ మహర్షుల వారిని దర్శించటానికి శివప్రకాశం పిళ్ళే వచ్చి తానెవరో చెప్పమని అడిగారు మహర్షులు వారిని. అప్పుడు మహర్షులు వారు అరివిని అంటూ చెప్పుకొచ్చారు. అరివి అంటే మన తెలుగులో బుద్ధి అని, తెలివి అని, జ్ఞానమని చెప్పుకోవచ్చు. నీవే తెలివివి, నీవే బుద్ధివి, నీవే జ్ఞానానివి, నీవే ఎరుకవి అనేటటువంటి సమానమైనటువంటి అర్థాలతో మనం దీన్ని గ్రహించవచ్చును. అంతేకాదు, ఒక సందర్భంలో మహర్షుల వారిని సూటిగా బుద్ధి అంటే ఏమిటో తెలియపరచండి అంటూ అడగటం జరిగింది. దానికి మహర్షుల వారు ఆలోచించే లేదా వివక్ష చేసే ఒక శక్తి ఉన్నదే, అదే బుద్ధి. ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఏది మంచిది, ఏది చెడు, ఏది కావాలి, ఏది వద్దు, ఏది ఉన్నది, ఏది లేదు, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో. ఇదే విషయాన్ని కూడా ఆదిశంకరులు సాధనా చతుష్టయంలో వివేకానికి కూడా పెద్ద పీట వేశారు మిగిలిన వాటితో పాటు. ఈ వివేకం అనేది ఏమిటి? నిద్ర లేచినప్పటి నుంచి తన కళ్ళ ఎదుట ఎందరో పుడుతున్నారు, పోతున్నారు. మరి అటువంటప్పుడు శాశ్వతమేది, అశాశ్వతమేది, ఎందుకు ఇలా కనపడుతుంది అనేటటువంటి దృష్టికోణంలో నీవు విచారించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆదిశంకరులు ఆనాడు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు
ఇదంతా కూడా అనిత్యమని, అసత్యమని తెలియదు. కారణం దేహాత్మ బుద్ధి. అక్కడ కూడా ఈ బుద్ధి ఆ విధంగా ఇంద్రియాల వెంట, వాసనల వెంట, కోరికల వెంట, బంధాల వెంట సృష్టించుకుంటూ అది తిరుగాడుతుంది. ఇంకా మహర్షులు వారు ఏమంటున్నారో తెలుసా? ఆలోచించే, ఆ వివక్షత చేసే శక్తి ఉన్నదే, ఇవన్నీ కూడా ఉత్త పేర్లే సుమా. ఇంకా చెప్పాలి అంటే అహంకారము, మనస్సు, బుద్ధి అన్నీ పేర్లే. ఎవని మనస్సు? ఆలోచించు. బుద్ధి ఎవనిది? అవన్నీ కూడా అహంకారానివే కదా. ఇంతకీ ఆ అహంకారం, ఆ వ్యక్తిత్వం, ఆ పరిమితత్వం నిజమా కాదా? అది తేలిపోవాలి కదా. ఆ అహంకారాన్ని మనం తెలియక మనస్సని, బుద్ధి అని అంటున్నాము తప్ప మరొకటి కాదు. ఇక్కడ ఆత్మ వేరొక ఆత్మకు తానై బదులు పలుకుతుందా? మాటలతో కాదు, వివరాలతో కాదు కదా. నీవు ఎంత నేర్చినా ఇంకా నేర్చుకోవలసింది, నేర్వవలసింది ఇంకెంతో మిగిలే ఉంటుంది. మరి నీవు ముఖ్యంగా సంశయించేవాడిని పట్టించుకోకుండా సంశయాలను నివారింపడానికి ప్రయత్నం చేస్తావు. అట్లా కాకుండా అసలు సంశయించేవాడినే పట్టుకుని వదిలిపెట్టకు. అప్పుడు నీకు ఏ సంశయాలు రావు, ఉన్నవన్నీ అదృశ్యమైపోతాయి. అంటే ప్రశ్న ఆత్మను తెలుసుకోవటంలో అంతమైపోతుందన్నమాటే కదా. అయితే ఇంతకీ ఆత్మను తెలుసుకోవటం ఎలాగూ గతంలో చెప్పుకున్నాగా. బుద్ధి సూక్ష్మతే ఆత్మ అని. ది సబ్టల్ ఫార్మ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది రియాలిటీ, ఈజ్ ది సెల్ఫ్ అవేర్నెస్. అదే అహం స్ఫురణ. ఆత్మని తెలుసుకోవటం ఏ విధంగాను అని అడిగినప్పుడు, నిజమే, ఆత్మ ఏమో చూడు. మరి ఆత్మని నీవు అనుకుంటున్నది బహుశా మనస్సు, బుద్ధియో, అహంకారము అయి ఉండవచ్చు కదా. ఇక్కడ నేను అనే ఆలోచన, మొట్టమొదటి ఆలోచన పుట్టిన తర్వాతే కదా ఇతర ఆలోచనలన్నీ తల ఎత్తేది. నీవు నిద్రపోతున్నప్పుడు ఏ ఆలోచన లేవు. నీవు నీ సహజ స్థితిలో ఉన్నావు, అహంస్మరణగా ఉన్నావు, ఆత్మగా ఉన్నావు, వృత్తిరాహిత్యమై ఉన్నావు సుమ. నిద్రలో కూడా నిద్రలో లేను ఇప్పుడే వచ్చాను అంటే కుదరదు కదా. కనుక నీవు నిజమైనటువంటి నేనును పట్టుకో. ఎలా పట్టుకోవాలి?
ఇతర ఆలోచనలకి స్వస్తి చెప్పు. చివరికి ఆత్మ ఒక్కటే మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. మరి బుద్ధి యొక్క పని మరి అంతవరకే కదా. నువ్వు అనుకోవచ్చు అంతదాకా చేరడం చాలా కష్టమని. దానికి మహర్షులు వారు చేరటమేమి, ఎక్కడికి పోవాలి, అది నీవై ఉన్నావు, అది నిత్యము, ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, ఆత్మ నీ సహజత్వము అహంస్ఫురణ కొత్తగా పొందేదైతే అది నిత్యమెట్లా అవుతుంది? కనపడిపోయేది మరి అనిత్యమే కదా. కనుక నాయన చేరటం అన్న ప్రసక్తి లేదు. ఎక్కడికి? అది నిత్యము. ఇందాక చెప్పినట్లు ఇప్పుడు కూడా నీవు అదేను. అయినా కానీ మనశ్శాంతిని, సమచిత్తాన్ని ఏ విధంగా ఏర్పరచుకోవాలి అంటూ అడుగుతున్నావు. ఇందాక చెప్పిన సమాధానం నీవు పరిశీలించినట్లు లేదు. మనస్సును శోధించు, అది అంతరించిపోతుంది. ఇంతకీ మనస్సు అంటే ఏమిటి? మనోబుద్ధి చిత్త అహంకారాదులే కదా, ఆలోచన సమూహమే కదా. ఆలోచన లేకపోతే మనస్సు అనేది ఎక్కడ ఉన్నది? కాబట్టి అది అదృశ్యమై మిగిలి ప్రకాశించేది మరి నీ సహజత్వమే కదా. అందుకని వివేక దృష్టిని నీవు అలవర్చుకో. వివేకమన్నా, బుద్ధి అన్నా, తెలివి అన్నా, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అన్నా, విచక్షణ జ్ఞానం అన్నా అంతా ఒకటే. ఆ స్థితిలో ఈ ప్రపంచం కూడా నీకు భగవంతునిగా గోచరమవుతుంది. ఈ బుద్ధి వల్ల, ఈ జ్ఞానం వల్ల. నాయన నీ దృష్టిని జ్ఞానమయం చేసి చూస్తే ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మమయంగానే ఉంటుంది. నేను ఉన్నానన్న ఎరుక లేకుండా జీవుడెక్కడ, జగత్తెక్కడ, నువ్వు అనుకునే దైవం ఎక్కడ? అంటే ఇదంతా చూసే దృష్టి మీదనే ఆధారపడి ఉన్నది కదా. అందులో సందేహం లేదు. ఇంత చెప్పినా ఆత్మను ఎలా తెలుసుకోవాలని అడుగుతూనే ఉన్నావు. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు ఇంకా విస్తారంగా చెబుతూ, రెండు నేనులు ఏమైనా ఉన్నాయా? ఆత్మ నేనంటూ, అహంకార నేనంటూ లేదు కదా. నీవు ఉన్నావు అనేది నీకు ఎలా తెలుస్తుంది? నిన్ను నీవు ఈ కళ్ళతో చూస్తేనే తెలుస్తుందా? నిన్ను నీవు ప్రశ్నించుకో. ఆ ప్రశ్న ఎలా కలిగింది? అసలు ఈ ప్రశ్నను అడగటానికి మరి నేను ఉండాలి కదా. నన్ను నేను అద్దంలో ఉన్నట్టుగా చూడగలవా? నీవు ఎదురు చూడగలవా? కనుక నాయన నీ బుద్ధిని ఉపయోగించు, నీ జ్ఞానాన్ని ఉపయోగించు. ఇది సాపేక్షమే కావచ్చు, ఇది జడశక్తిని ఆవరించిన చైతన్యమే కావచ్చు. నీ దృష్టిని బయటకు
పెట్టటం వలన దాని మూలము ఆత్మగోచరం కావటం లేదు. ఎంతసేపటికి ఇంద్రియాల వెంట, మనస్సు వెంట, కోరికల వెంట, వాసనల వెంట నీవు పరిగెడుతున్నావు కదా, అది ముందు ఆపు. అంతకంటే ఏమీ లేదు. అంతేకాదు, ఈ మనస్సుని ఏ విధంగా సాధన చేసి స్వాధీనం పరుచుకోవాలని అడుగుతున్నావు. ఎప్పుడైనా దొంగ తానై దొరుకుతాడా? మనస్సుని చూశావు, ఈ అహంకారము తాను కనుక్కోగలదా? ఈ మనస్సు ఉన్నది, ఈ అహంకారము మనోబుద్ధి చిత్త అహంకారాలతో కూడుకుని ఉన్నది, తానే తన్ను వెతికి పట్టుకోలేదు. సత్యాన్ని పట్టించుకోకుండా నీవు ఇప్పుడు అసత్యమైన మనస్సునే పట్టుకోవటమే కాకుండా అదేమో కనుక్కోవాలని కూడా ప్రయత్నిస్తావు. అంతవరకు దేనికి? నీ నిద్రలో మనస్సు ఉన్నదా? అప్పుడు లేదే, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి అది శాశ్వతం కాదు. అసలు నీవు నీ మనస్సుని కనుక్కోగలవా? మనస్సు నీవు కావు. నిన్ను నీవు మనస్సు అనుకొని దాని ఎట్లు వశపరుచుకోవాలని అడుగుతున్నావు. నిజంగా కనుక అది ఉన్నదైతే దాన్ని నీవు నిరోధించగలవు. కానీ అది లేదుగా. మరి ఆలోచన లేకపోతే మనస్సు ఎక్కడ? లేని దాన్ని పట్టుకునేది ఎట్లాగు? కాబట్టి నాయన, విచారించు, బుద్ధిని ఉపయోగించు, వివేకాన్ని ఉపయోగించు, ఇది తెలుసుకో. నిజం కాని దాన్ని వెతకటం అనేది మరి వృధాయే కదా. అందువల్ల ఆత్మని నీవు వెతకక్కర్లేదు. ఇది లేదని గుర్తిస్తే మిగిలి ప్రకాశించేది నీ సహజత్వమే కదా. మనస్సుపై అధికారానికి అదే మార్గం. ఉన్న సత్యం ఒకటే శుభ. ఇక్కడ కనిపించే నానాత్వం దాని స్వభావం కాదు, నీ సహజత్వము కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, కాగినపైన అక్షరాలు చదువుతావు నీవు, కానీ దానికి ఆధారమైనటువంటి కాగితాన్ని గమనించవు. బుద్ధితో వివేకంతో చదువుతావు. మరి నీ దృష్టి ఎక్కడుంది? కాగితం మీద లేదు, అక్షరం మీద ఉంది. అదేవిధంగా మనస్సు కల్పితాలనే నీవు ఎన్నుతూ నీవు దాన్ని ఆధారమైన దాన్ని వదిలేస్తున్నావు. ఇంతకు ఆత్మ పరిమితి ఉందా అని అడుగుతున్నావు. ఆత్మ అంటే ఏమి? జీవాత్మయే ఆత్మ. మరి జీవాత్మ అంటే ఏమి? ఆ రెండు వేరువేరా, ఏకమా? అది విడిగా ఎక్కడ ఉన్నది? లేదు కదా. నీవు విచారించు, బుద్ధిని ఉపయోగించు, నీకే అర్థమవుతుంది. మరొక సందర్భంలో మహర్షులు వారిని దర్శించటానికి ఒకరు వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? నన్ను నేను
విశ్లేషణ చేసుకుంటూ పోతే బుద్ధిని దాటిపోతాను. కానీ అందులో నాకే ఆనందము కనిపించటం లేదు. దానికి మహర్షులు వారు సమాధానం చెబుతూ, ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఈ బుద్ధి అనేది ఆత్మకు పరికరం మాత్రమే. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఆల్మైటీ అవేర్నెస్. దానికి అవతల ఉన్న దానిని తెలుసుకోవటానికి ఈ బుద్ధి ఎందుకు పనికిరాదు, ఇది ఉపయోగపడదు, ఇది అంతవరకే అంటూ హెచ్చరించారు రమణ మహర్షుల వారు. ఇదంతా బాగానే అర్థమవుతుంది. మీరు ఎంత చెప్పినా ఆనందం కలగటం లేదు, తెలియటం లేదు. దానికి మహర్షులు వారు తెలియనివి తెలుసుకోవటానికి బుద్ధి ఒక సాధనం కదా. దాన్ని నువ్వు ఆత్మను, జ్ఞానమను. అదే నీవు గనక నీకు ఎప్పటికీ ఎరుక ఉంది సుమా, లేదనబాకు. అహమహమితి స్మరతి, నేను ఉన్నాను నేను ఉన్నానంటూ అది ప్రకాశిస్తూనే ఉంది కదా. కాబట్టి నీవు జ్ఞాన విషయం కావు. బుద్ధి నీ వెలుపలి తెలియచేస్తుంది, బయట ఉన్నవి తెలియచేస్తుంది. కానీ తనకే కారణమైన దాన్ని, అంటే మూలాన్ని అది చూపలేదు, తెలుసుకోలేదు. అక్కడే వస్తుంది నాకు ఇబ్బంది అన్నాడు. ఎప్పుడైనా నిన్ను నీవు విశ్లేషించుకునే వరకే ఈ బుద్ధి యొక్క ఉపయోగం. ఆ పైన కాదు కదా. అంతటా అది అహంకారంలో విలీనమైపోతుంది. అంటే మనోబుద్ధి చిత్త అహంకారాదుల్లో ఈ బుద్ధి కొంతవరకే నీకు సహాయపడుతుంది. ఆ తరువాత అది ఈ అహంకారంలో లీలమైపోతుంది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏమిటి? ఈ అహంకార మూలాన్ని వెతుకు. అది జరిగితే ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ మనోబుద్ధి చిత్త అహంకారాదులు, ఈ కర్తృత్వము అంతా అంతరించిపోతుంది. మూలంగా ఉండిపో. అప్పుడు తిరిగి వ్యక్తిత్వము కానీ అహంకారము కానీ పొర్రపాటును కూడా తల ఎత్తదు. నువ్వు అనుకోవచ్చు ఆ స్థితిలో ఆనందం లేదని. మళ్ళీ హెచ్చరిస్తున్నారు మహర్షులు వారు. ఆనందం లేదనుకోవటం ఒక ఆలోచన గది కదా. అది ఆలోచన మాత్రమే. ఆత్మ అహం స్ఫురణ ఉన్నానన్న ఎరుక కేవల ఆనందమే. నీవు ఆత్మవి, నీవానందంగా ఉండక తప్పదు. నీవే ఆనందమై ఆనందం లేదనటం ఏ విధంగా కుదురుతుంది? అలా అంటున్నది ఆత్మ కాదన్నమాట. నాకు తెలియటం లేదు, నాకు సుఖం లేదు, నాకు ఆనందం అంటే ఏమిటో తెలియదని అంటున్నది ఎవరనుకుంటున్నావు? అనాత్మ. అది అనాత్మ. ఆత్మ ఆనందం అనుభవించాలంటే నీవు చెయ్యవలసింది ముఖ్యంగా అనాత్మను పోగొట్టుకోవాలి. ఏ విధంగా పోగొట్టుకుంటావు? బుద్ధిని ఉపయోగించు, వివేకాన్ని ఉపయోగించు. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము భయం కలిగిందిగా, ఇక్కడ నీకు దేహాత్మ బుద్ధి కలిగింది.
నువ్వు వెతికేది తాడుని కాదు, అక్కడ పావుని వెతుకుతున్నావు. పావుని వెతికితే ఏమైంది? అది ఎక్కడైతే నీకు భయం కలిగిందో అక్కడే తాడు ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా నేను దేహం అన్నటువంటి ఈ అహంకారము ఎక్కడ పుడుతుందో చూడు. మనస్సు నుండి. మనస్సు బుద్ధి అపారాలను ఎవనికో చూడు. ఈ అహంకారానికి అంటావు. మనస్సును అహంకారంలో లీలం చేసి అహంకారం మూలం వెతుకుపోని అది అదృశ్యమైపోతుంది. ఇక్కడ నీవు నేను ఎరుగుదును, నేను ఎరగను అంటున్నావే, అవన్నీ కూడా కర్తను విషయాన్ని ఊహిస్తాయి. అంతకంటే ఏదీ లేదు. అది ఎందుకు కలుగుతుంది? ద్వైత భావం వల్ల. ఆత్మ ఎప్పుడూ కూడా నీ సహజత్వము, పరము, ఏకము, ఒంటరి. ఒకటి ఇంకొక దాన్ని తెలుసుకోవటానికి ఇందాక చెప్పినట్టు, గతంలో చెప్పినట్టు ఆత్మలు రెండు లేవు కదా. మరి ద్వైతమేమి? ఆత్మ ఎప్పుడూ కూడా అది ఒంటరి, ఏకము. కనుక ద్వైతం అనేది ఆత్మ కాదు సుమ, అది అనాత్మయే అయి ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకో. ద్వైతము అహంకార లక్షణం. అన్యత్వము, జనన మరణాలు, బంధాలు, రాగాలు, ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? బుద్ధిని నీవు పక్కకు పెట్టి కోరికల వెంట పరిగెడుతున్నావు కనుక. ఆలోచనలు కలిగినప్పుడు రెండు అనే భావన ఏర్పడింది, అన్యత్వం ఏర్పడింది. అవునా కదా? అది అహంకారమని గుర్తించి దాని మూలం వెతుకు. సర్వము నీకే విదితమవుతుంది. నీవు చెయ్యవలసిందల్లా అంతే, మరొకటి కాదు. బుద్ధిని ఉపయోగించు, తెలివిని ఉపయోగించు. భగవంతుడు ప్రతి ఒక్కరికి బుద్ధిని ప్రసాదించారు ఈ సృష్టిలో. ఇక్కడ నీవు సత్యాన్వేషణలో నీ పరిణితి ఎంతో నీ ఆలోచనల పరిమితి నిర్ణయిస్తుంది. కానీ ఆత్మసిద్ధి ప్రగతి భావననే ఒప్పుకోదు సుమా. అది ఎప్పుడూ కూడా ఉన్న రూపంగానే ఎప్పుడూ ఉన్నది. ఆత్మ అనుభవంలో ఆత్మ ఎప్పుడూ ఉండవలసిందే. ఆలోచనలకే దానికి అడ్డు అని గ్రహించు. ఆలోచన లేని మనస్సు ఆత్మే. మరి నీవు చెయ్యవలసింది అట్టి ఆటంకాలని తొలగిస్తే అంతా పురోగమిస్తుంది. ఆలోచనలు ఎవరికో విచారించు, వాటిని అరికట్టు, వాని మూలం చేరుకో. అక్కడ మరి నీకు ఏ ఆలోచన ఉండదు. ఇప్పుడు నీవు ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉండటానికి ఎంత కష్టపడతావో, స్వరూప జ్ఞాన ప్రకాశం తరువాత ఆలోచన రావటానికి ఎంతో ఇబ్బంది పడతావు. కనుక ఈ సంశయాలు, ఈ సమాధానాలు, మరో ప్రశ్న, ఇంకో ప్రశ్న, దానికో జవాబు, వీటికి అంతంటూ ఉండదు. ఎన్ని సంశయాలు నీవు తీర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటాయి. కనుక నీవు చేయవలసింది, ఎవరు సంశయాలు తెస్తున్నాడు, ఎవరి మాయా నేను, మూలం చేరు,
మూలం వెతుకు, అప్పుడు నీకు ఎట్టి సందేహాలు రావు. ఆత్మ సంస్థం మనఃకృత్వ నకించది తభిచింతయేత్. మనస్సును ఆత్మలో నిలిపి మరి వేరే ఏమీ ఆలోచన లేకుండా నిలిచి ఉండు. పృచ్ఛకుడు వెళుతూ వెళుతూ మీ అనుగ్రహం కావాలి అంటూ అడగటం మొదలుపెట్టాడు. నీవు పొరపాటు పడుతున్నావు నాయన. అనుగ్రహం బయట నుంచి రాదు, ఎక్కడో వెలుపల లేదు. మీ అనుగ్రహం కావాలి అన్న కోరికే నీలో ఇప్పటికే ఉన్న అనుగ్రహానికి గుర్తు. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఉన్నది ఏకము, ఉన్నది సత్యము. బుద్ధిని ఉపయోగించు, తెలివిని ఉపయోగించు, వివేకాన్ని ఉపయోగించు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు. అది నీ చేతిలోనే ఉంది. ఆత్మజ్ఞానము గతంలో చెప్పుకున్నట్టు గురువు అందించడు, పవిత్ర గ్రంథాలలో ఉండదు, ఇతరులు నీకు ఇవ్వరు, ఆకాశం నుంచి ఊడిపడదు. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఇంకా నాకెప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుందని నువ్వు అంటున్నావంటే బుద్ధిని ఉపయోగించటం లేదు, తెలివిని వదులుకుంటున్నావు. నీవే ఆత్మవై ఉంటూ తెలియదంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? విచారించు, వివేకాన్ని ఉపయోగించు. ఆదిశంకరులు కూడా ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించారు. వివేకమన్న ఖడ్గంతో అహంకారం అనేటువంటి గ్రంథిని తెగ నరకమన్నాడు. మరి అక్కడ కూడా ఈ బుద్ధి పనిచేసింది కదా. కనుక విచారించు. మౌనమే శరణ్యం.